హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. శ్రీ చరక కేరళ ఆయుర్వేద వైద్యశాల నుంచి డాక్టర్ కృష్ణ ప్రసాద్ గారు, ఎండి ఇన్ ఆయుర్వేదం మనతో పాటు ఉన్నారు. నమస్తే డాక్టర్ నమస్తే గారు. అండి. నమస్కారం. సో డాక్టర్ గారు, ఇప్పుడు నార్మల్గా ఉన్న వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి సడన్గా టర్న్ అయినప్పుడు కానివ్వండి, లేదంటే చాలామంది దీర్ఘకాలికంగా ఉన్న చిన్న నొప్పిని నెగ్లెక్ట్ చేయటం వల్ల కానీ మెడలో చిన్న నొప్పి ప్రారంభమవుతుంది. సో దానికి ఏంటంటే వాళ్ళు దాన్ని నెగ్లెక్ట్ చేయటం వల్ల సర్జరీ దాకా వెళ్ళిపోతూ ఉంటారు. సో నెక్ పెయిన్ అసలు దేనివల్ల వస్తుంది? హెవీ వెయిట్ అంటారా? లేకపోతే దానికి కూడా ఏమన్నా సపరేట్ రీజన్స్ ఉంటాయా? నెక్ పెయిన్కి మన ఈ శ్రీచరక కేరళ ఆయుర్వేదంలో ఎలాంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి, తెలియజేస్తారా? ఇప్పుడు నెక్ పెయిన్ అంటే మెడ అనేది మన శరీరంలో ప్రతి ఎక్కువ యూజ్ చేసే పార్ట్ నెక్ పార్ట్ అండి. ఏంటి మనం ఇప్పుడు మీరున్నారు, మీ క్వశ్చన్లు అడగాలంటే తల ఇట్లా కదిలిస్తూ ఉంటాం, నెక్ కదులుతాను 24/7 మన నెక్ కదులుతాను. ఈవెన్ నిద్రలో కూడా మనకు తెలియకుండానే ఆ నెక్ అనేది రకరకాల పొజిషన్లో మనం అటు ఇటు కదులుతూనే ఉంటాం. యాక్చువల్లీ ఎక్కువ యూజ్ చేసే పార్ట్ కాబట్టి దానికి కేర్ ఎక్కువ అవసరం ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, ఎక్కువ యూజ్ చేస్తున్నాం కదా, కానీ కేర్ తీసుకోవట్లేదు. కాబట్టి చిన్న ఏజ్లోనే ఒకప్పుడు ఈ మెడ నొప్పులు అంటే ఏంటి, పెద్ద వయసు వాళ్ళకి వచ్చాయి. ఇవాళ రోజులు ఏంటి, మనం 13 ఇయర్స్ 14 ఇయర్స్ 20 ఇయర్స్ 25 ఇయర్స్ వాళ్ళకి ఆపరేషన్ దాకా వెళ్ళిన పేషెంట్ కూడా ఉంటారు. అదే 20-25 ఇయర్స్లో కూడా. ఎందుకంటే మెడ అనేది ఎక్కువ మనం బెండ్ చేసే పార్ట్. చూడాలన్నా ఇటు పక్క చూడాలన్నా అటు పక్క చూడాలన్నా మనం మెక్కే మొత్తం అటు ఇటు తిప్పుతూ ఉంటాం. కాబట్టి ఆ ఎముకలు అనేది మెడ భాగంలో ఎముకలు ఏదైతే ఉన్నాయో స్పైన్ సర్వైకల్ స్పైన్ ఎముకలు అనేది తొందరగా అరిగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది వాటికి. దాంట్లోనే C1 నుంచి C7 దాకా, C1 to C7 దాకా వర్టిబుల్ బోన్స్ అనేవి ఉంటాయి. దాంట్లో ఎక్కువ మనం యూజ్ చేసే పార్ట్ C3 C4 C5 అండ్ C5 C6. ఈ ఏరియాలో ఎక్కువ ఏమవుతుందంటే తొందరగా ఎముకలు అనేవి అరుగుదల వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ యూజ్ చేసే ఏరియా కాబట్టి అది ఎముకలు అరుగుదల తొందరగా వచ్చి ఎముకల మధ్యలో ఉన్నట్టు మెత్తడి గుజ్జు లాంటి పదార్థం డిస్క్ అంటాం, దాన్ని కొంచెం పక్కగా జరిగి లైట్ బల్జింగ్ లాగా అయ్యి, బల్జింగ్ స్టేజ్లో ఉన్న డిస్క్ మళ్ళీ ఇంకొంత బాగా ముదిరిపోయినప్పుడు పక్కగా జరిగి ప్రొట్రూజన్ లాగా అయ్యి, ప్రొట్రూజన్ స్టేజ్ కూడా దాటిపోయి హెర్నియేషన్ దాకా వెళ్ళిపోతుంది. హెర్నియేషన్ స్టేజ్లో వెళ్ళినప్పుడు ఏమిటంటే మనకి బ్రెయిన్ నుంచి వచ్చే పెద్ద నరం ఏదైతే ఉంటో నరాన్ని ఈ డిస్క్ వెళ్ళి బయటకు వచ్చిన ముక్క వెళ్ళి దాన్ని టచ్ చేయడం వల్ల మనకి మెడ భాగంలో స్టార్ట్ అయ్యి నొప్పి తలకెళ్ళటము, ఫేస్కి ఒక భాగం, ముక్కులో ఒక భాగం అంతా పెయిన్ లాగా తిమ్మిళ్ళు వచ్చినట్టు, ఏదో కరెంట్ షాక్ లాగా ఉంటాము, లేదా చక్కెర వచ్చినట్టు అంటే మన తల తిరిగిపోతున్నట్టు, లేస్తే మళ్ళీ తూతో కుప్ప మన తలంతా తిరిగిపోయి కింద పడిపోతూ అనిపిస్తూ ఉంటాము. ప్లస్ మెడ భాగం స్టార్ట్ అయిన పెయిన్ వెనక భాగానికి వెళ్ళటం, వెనక నుంచి చెయ్యంతా పారినట్టు, చేతులంతా తిమ్మిళ్ళు వచ్చినట్టు, ముద్దుబారినట్టు, కరెంట్ షాక్ లాగా, టిప్ ఆఫ్ ద ఫింగర్స్ కూడా ఏదో వీక్ అవుతున్నట్టు, అంటే బరువులు ఎత్తాలని లిఫ్ట్ చేయలేకపోవటము. కొంతమంది ఫోన్ పట్టుకోలేకపోవడం, వాటర్ బాటిల్ పట్టుకుని వాటర్ తాగలేకపోవడం, అంత సివియర్ స్టేజ్ దాకా వెళ్ళిపోతారు. ఇప్పుడు వీటన్నిటికీ మెయిన్ కారణం ఏంటి? ఎముకల అరుగుదల, తర్వాత డిస్క్ బయటకు వచ్చి నరం ప్రెస్ అవటము, అక్కడున్న మజిల్స్ అన్ని వీక్ అయిపోయి, ఇవి మెయిన్ కారణం. కాబట్టి మనం ఏం చేస్తాం, ఆయుర్వేదంలో ఇట్లాంటి పేషెంట్ మా దగ్గరకు వచ్చినప్పుడు, అంటే మా దగ్గరకు వచ్చిన పేషెంట్ ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో ఎవరు రాండి, పెయిన్ రాగానే పెయిన్ కిల్లర్ వేసుకుంటారు. కానీ పెయిన్ కిల్లర్ చేసే పని పెయిన్ మాత్రమే తగ్గిస్తుంది తప్ప పెయిన్ ఎందుకు వచ్చినందానికి ఆ మెడిసిన్ పనిచేయదు. కాబట్టి మేమేం చేస్తాం, ఆయుర్వేదిక్లో మా దగ్గర ఉన్న పేషెంట్లకి సమస్య ఎందుకు వచ్చింది, దానికి సిమ్టమ్స్ ఏమున్నాయి, సమస్య మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఏం చేయాలి అని ఈ 3 స్టేజ్లు మేము పేషెంట్ యొక్క ఎగ్జామిన్ చేసిన తర్వాత డిసైడ్ చేసుకొని ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తాం. ఫస్ట్ పేషెంట్ మెయిన్ కంప్లైంట్ ఏంటి, తల తిరిగినట్టు, తిమ్మిర్లు వచ్చినట్టు, మొద్దుబారినట్టు, కరెంట్ షాకులు లాగటం, చేతులు వీకెంట్ అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మేము ఇమీడియట్గా నరువుని యాక్టివ్ చేయాలి. యాక్టివ్ చేయడం కోసం ఆయుర్వేదంలో చెప్పిన కొన్ని పంచకర్మ చికిత్సా పద్ధతులు ఉంటాయి. ఆ ట్రీట్మెంట్ ద్వారా ఏంటంటే ఫర్దర్గా నరం అనేది వీక్ అవ్వకుండా నరాన్ని మళ్ళీ యాక్టివ్ చేసుకుంటా ఆ పేషెంట్ యొక్క సిమ్టమ్స్ ఏదైతే ఉన్నాయో సిమ్టమ్స్ని ఫస్ట్ స్టేజ్లో తగ్గించేస్తాం. సెకండ్ స్టేజ్లో ఈ సిమ్టమ్స్ రావడానికి ఏదో ఒక కారణం ఉంది, ఏదో కలుపు మొక్క ఒంట్లో ఉంటుంది, దానివల్ల ఈ సిమ్టమ్స్ పేషెంట్కి వస్తున్నాయి. కాబట్టి ఆ కలుపు మొక్కను తీసి ట్రీట్మెంట్ చేస్తాం. దాంట్నే మనం పంచకర్మ చికిత్సలు అంటాము. ఆ పంచకర్మ చికిత్సలు సెకండ్ స్టేజ్లో చేస్తాం. థర్డ్ స్టేజ్లో మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఈ సమస్య ఈ మెడ భాగం మొత్తానికి, అంటే C1 to C7 ఏరియా మొత్తానికి కూడా బలమిచ్చే చికిత్సలు, వాటిని బలమిచ్చే చికిత్సలు లేదంటే బలమిచ్చే ఔషధాలు అనేవి థర్డ్ స్టేజ్లో ఇస్తాం. ఈ 3 స్టేజ్లో అంటే పెయిన్ ఎందుకు వచ్చింది, పేషెంట్ సిమ్టమ్స్ ఏంటి, పెయిన్ మళ్ళీ రాకుండా ఏం చేయాలి, ఈ 3 స్టేజ్లో కనుక పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకోగలిగితే శాశ్వత పరిష్కారము, అంటే ఇప్పుడు ఏదో టెంపరీ తగ్గడమే కాదు, భవిష్యత్తులో కూడా మళ్ళీ రాకుండా, ఆపరేషన్ దాకా వెళ్ళిన పేషెంట్లకు కూడా ఆపరేషన్ అవసరం లేకుండా. ఎందుకంటే మెడభాగం అనేది మన బ్రెయిన్కి ప్లస్ మన హార్ట్కి చాలా దగ్గరగా ఉండే పార్ట్ అది. కాబట్టి ఆ పార్ట్కి ఎప్పుడు కూడా డిస్క్ బయటకు వచ్చింది కదా ఆపరేషన్ చేద్దామని పొరపాటును కూడా చేపించద్దు. ఎందుకంటే అది ఒక్కసారి చాలా విపరీతమైన పరిణామాలకు దారితీసే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఈ స్పైన్ అంటే సర్వైకల్ స్పాండిలైటిస్, సర్వైకల్ డిస్క్ ప్రాబ్లమ్స్, వీటికి ఆపరేషన్ లేకుండా ఒక శాశ్వత పరిష్కారం కావాలంటే ఆయుర్వేదం చెప్పిన కేరళ పంచకర్మ ఒకటే మార్గము. ఈ పంచకర్మ చికిత్సలు సిస్టమాటిక్ ప్రొసీజర్లు తీసుకెళ్తే
గ్యారంటీగా మళ్ళీ భవిష్యత్తు రిపీట్ అవ్వకుండా ఒక శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. సో వ్యూవర్స్ విన్నారు కదండి, శ్రీ చరక కేరళ ఆయుర్వేదంలో మనకి సర్జరీ దాకా వెళ్ళే అవసరం లేకుండా ఎంత సీరియస్ ప్రాబ్లం అయినా సరే మనకి నయం చేయబడుతుందన్నమాట. పంచకర్మల ద్వారా ట్రీట్మెంట్ ఇస్తారు. సో మరి దీనికి సంబంధించి మరి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు.